Hello everyone, welcome to my channel Kavya Cooking and Vlogs. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నాకు ఒక కామెంట్ వచ్చింది చాక్లెట్ కేక్ చేయమని. సో చేసేసుకుందాం పదండి. సో ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను హీట్ వాటర్ అనేది 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. బై ద వే నేను కింద ప్రతి ఒక్క మెజర్మెంట్స్ నేను ఇస్తానండి. సో అలా చూసి ఫాలో అయిపోండి. సో ఇది నా ఫేవరెట్ క్రీమీ అండ్ జ్యూసీ కేక్. యాక్చువల్లీ చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను ఏమేమి వేస్తున్నాను చూసారు కదా. హీట్ వాటర్లో కొంచెం కాఫీ పౌడర్, మిల్క్ వేసుకొని అండ్ దాని తర్వాత వెనిగర్ వేసుకున్నా. వెనిగర్ లేకపోయిన వాళ్ళు మీరు లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చండి. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి పాలు అనేది లైట్గా విరగాలి, విరిగితేనే ఫ్లఫీనెస్ వస్తుంది. సో ఇక్కడ నేను ఆయిల్ కూడా వేసుకున్నాను, వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్నాను. వెనిలా ఎసెన్స్ ఒకవేళ లేకపోతే అది మిక్స్ చేసినా ఇట్స్ ఓకే, పర్లేదు. నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నానండి. మీరు ఆయిల్ కనుక వద్దు అనుకుంటే బటర్ కూడా వేసుకోవచ్చు. అండ్ వెనిలా ఎసెన్స్ లేకపోయినా ఇట్స్ ఓకే. ఆ ఫ్లఫీనెస్, ఆ స్వీట్ అనేది, ఆ ఫ్లేవర్ కూడా అలానే వస్తుంది. అండ్ బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ నేను మిక్సీలోకి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నా. ఒకవేళ మిక్సీ ఆప్షన్ లేకపోతే హ్యాండ్ బీటర్ ఉంటుంది కదా, సో హ్యాండ్ బీటర్తో అయినా కూడా మనం బీట్ చేసుకోవచ్చు అలా టెక్స్చర్ వచ్చే వరకు. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ మైదా వేసుకుంటున్నాను, 1 కప్ ఆఫ్ మైదా. సో ఇక్కడ ఎందుకు అలా కింద జల్లెడలా పెట్టానంటే దాంట్లో ఉన్న లమ్స్ ఏం లేకుండా ఉంటుందండి. ఏమన్నా ఉండలు ఏమన్నా ఉంటే అవి ఆగిపోతాయి. ఎక్సెస్ కిందంతా క్లియర్గా ఫ్లవర్ అనేది కింద వచ్చేస్తుంది అనమాట. మనకి లమ్స్ అనేవి బ్యాటర్లో ఉండవు. సో ఇక్కడ నేను కోకో పౌడర్ అండ్ బేకింగ్ పౌడర్ వేసుకొని జల్లించుకుంటున్నాను. అండ్ దాని తర్వాత చూసారు కదా, ఈ ఎక్సెస్ అనేవి మనం తీసేసుకోవచ్చు పక్కకి. సో మనకి ఎటువంటి లమ్స్ లేకుండా వస్తుంది అన్నమాట బ్యాటర్. అండ్ ఇక్కడ నేను ఆ స్పూన్ అనేది తీసి స్పాచులర్ పెట్టుకొని మిక్స్ చేసుకుంటున్నా. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటున్నాను. సో నార్మల్గా మిక్స్ చేస్తే ఏంటంటే కేక్ ఫ్లఫీనెస్ కూడా ఎక్కువ రాదండి. సో కేక్ బ్యాటర్ కూడా ఎక్కువ మిక్స్ చేసేస్తారు చాలామంది. మళ్ళీ దాని తర్వాత ఫ్లఫీగా రాలేదు అనుకుంటారు. మనకి ఓన్లీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకొని ఉంచుకోవాలన్నమాట. బ్యాటర్ అనేది పక్కన పెట్టుకున్నా. అండ్ ఇక్కడ నేను ఇలాంటి బౌల్ తీసుకున్నాను. మీ దగ్గర కనుక బేకింగ్ బౌల్స్ ఉంటే కూడా అవి యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్యాటర్ అనేది సగానికి వస్తుంది. పైన కొంచెం ఫ్లఫీగా మనకి పొంగినా కూడా పైకి రాకుండా ఉంటుంది. అండ్ బటర్తో అనేది నేను బాగా అప్లై చేసుకుంటున్నాను. నేను ఏదో పెద్ద ఎక్స్పర్ట్ని కాదండి కేక్ బేకింగ్లో. నాకు ఫస్ట్ టైం ఒకసారి ఫ్లాప్ అయింది. దాని తర్వాత నుంచి నాకు కేక్స్ బేక్ అన్నా, లేకపోతే పిజ్జాస్ చేయడం అన్నా, బర్గర్స్ చేయడం అన్నా నాకు చాలా ఇష్టం. కుకింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం దాంట్లో ఇంకా కొత్తగా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ నేను ఆల్రెడీ అంటే ఇలాంటి కేక్ నేను ఎప్పుడు చేయలేదు. లేయర్ కట్ చేసుకొని క్రీమ్ అప్లై చేసిన ఎప్పుడు చేయలేదు. సో ఫస్ట్ టైం ట్రై చేసా. సో ఇక్కడ నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్నానండి. ప్రీ హీట్ చేసుకొని కేక్ అనేది పెట్టుకున్నా. కేక్ బ్యాటర్ వేసిన తర్వాత ఒక 2-3 సార్లు కింద కొట్టాలి. కొడితేనే కింద లమ్స్ అనేవి లేకుండా ఉంటుంది. ఒక 2-3 టైమ్స్ కింద ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది, లమ్స్ అనేవి ఉండవు. ఇక్కడ నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్నాను కాబట్టి వెంటనే పెట్టుకున్నా. ఒక 45 మినిట్స్ 30 మినిట్స్ అలా ఉంచాను అంతే. జస్ట్ 30 మినిట్స్ చూసుకున్నాను. నాకు ఎందుకో సరిగ్గా బేక్ అవ్వలేదు అనిపించింది లైట్గా. ఇంకొక 10-15 మినిట్స్ ఉంచిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఆల్రెడీ మీరు చూసారు కదా, అసలు ఏమాత్రం అనుకోలేదు. అండ్ దాని తర్వాత క్రీమ్ చేసుకోవడానికి ఇక్కడ నేను డబుల్ బాయిల్డ్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. బాయిల్ వాటర్ అనేది పెట్టుకొని ఇక్కడ నేను ఈ డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి. మీ దగ్గర చాలామంది దగ్గర కాంపౌండ్స్ ఉంటాయి. సో కాంపౌండ్స్ యూజ్ చేసినా పర్లేదు. నాకు ఎందుకో కాంపౌండ్ నేను యూజ్ చేయను. ఎప్పుడు ఇలాంటి డార్క్ చాక్లెటే నేను తీసుకుంటాను. అండ్ ఇక్కడ నేను తీసుకుంది ప్లెయిన్ కాదండి, లైట్గా మనకి మధ్యలో ఫ్రూటీస్ అనేది తగులుతాయి. అండ్ నేను అలాగే తీసుకున్నాను, ఎందుకంటే అవి తగిలినా మనకి తినేటప్పుడు బాగుంటుంది అనిపించింది. సో ఇక్కడ నాకు ఎందుకో చాక్లెట్ అనేది మెల్ట్ అయిన తర్వాత ఒక 2-3 మినిట్స్కి అది మళ్ళీ గట్టిపడిపోవడం స్టార్ట్ అయింది. నేను మిల్క్ వేసుకున్నాను. అండ్ నేను రాంగ్ చేశాను రైట్ చేశాను నాకు తెలియదు. బట్ మిల్క్ వేసుకున్న తర్వాత టెక్స్చర్ అనేది నేను ఎలా కావాలనుకున్నానో అలా వచ్చింది. అండ్ ఇక్కడ నేను తర్వాత కేక్ కూడా బాగా చల్లారిన తర్వాత ఇక్కడ నేను వేస్తున్నాను, ప్లేట్లోకి తిరిగి వేసుకుంటున్నా. ఇక్కడ మీరు చూస్తే ఎప్పుడు బేకింగ్ చేసినా నాకు ఎప్పుడు కేక్ అనేది స్టిక్ అవ్వదు.
సో మీకు అయినా కూడా స్టిక్ అవుతే బటర్ పేపర్ అనేది వేసుకోండి. లేదు నాకు ఇంకా స్టిక్ అవుతుంది అంటే కనుక బటర్ పేపర్ యూజ్ చేయండి, లేకపోతే ఇలా బటర్తో యూజ్ చేసినా పర్లేదు. అండ్ ఇక్కడ ప్రాసెస్కి వస్తే ఇక్కడ నేను ఫస్ట్ పై లేయర్ అనేది నేను కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను క్రీమ్ అనేది అప్లై చేసేటప్పుడు ఇలా ఉండాలనుకోవట్లే, నాకు ప్లెయిన్గా ఉండాలి అనేది అనుకుంటున్నాను. సో పై లేయర్ అనేది కట్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. అది నైఫ్తో కరెక్ట్గా మనం పైన అనేది హ్యాండ్ పెట్టుకొని కట్ చేసుకుంటే కరెక్ట్గానే వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది ఫస్ట్ మనం బాగా చల్లారిన తర్వాత చేసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్ వస్తుంది. ఇక్కడ నేను ఒక మెథడ్ యూజ్ చేద్దాం అనుకున్నా థ్రెడ్తో, నాకు ఎందుకు అది వర్క్ అవ్వలేదు. చాలామందికి అవుతుంది. పైన ఇంకొకరు అనేది హ్యాండ్ పెట్టాలన్నమాట సపోర్ట్గా. సో నాకు అంత ఛాన్స్ లేదు ప్రస్తుతానికి. సో నేను ఇంకా నైఫ్తోనే కట్ చేసుకున్నాను, పైన హ్యాండ్ పెట్టుకొని మూవ్ చేసుకుంటూ కట్ చేసుకున్నాను. సో అది కూడా హ్యాండ్ సపోర్ట్తోనే, అది కూడా కరెక్ట్గా వస్తుందో లేదో అనుకున్నా, బట్ నాకు పర్ఫెక్ట్ కరెక్ట్గా తీసాను. పక్కన ఇంకొక స్లైస్ అనేది పక్కన పెట్టేసుకుందాము. అండ్ ఇక్కడ నేను అనేది షుగర్ వాటర్ అనేది చేసుకున్నాను, షుగర్ సిరప్ అండి. సో అది ఫుల్గా ట్యాప్ చేసుకుని బాగా వెట్ చేసుకుంటున్నా కేక్ని. బాగా వెట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క కార్నర్లో కూడా మనం సరిగ్గా అనేది వెట్ చేసుకోవాలి, లేకపోతే అనేది షుగర్ వాటర్ అనేది సరిగ్గా వేయకపోయినా వేస్టేనండి కేక్కి. సో దాని తర్వాత క్రీమ్ అనేది మనం ఇందాక మెల్ట్ చేసుకున్న చాక్లెట్ క్రీమ్ అనేది నేను పైన వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ చాక్లెట్ క్రీమీగా కావాలంటే ఎక్కువ యూజ్ చేయొచ్చు, నాకు అంత క్రీమీగా ఎక్కువ వద్దు, బట్ ఇలాంటి లెవెల్లో క్రీమ్ ఉంటే చాలు. మీకు ఇంకా ఎక్కువ క్రీమీగా కావాలంటే మీరు ఎక్కువ చాక్లెట్ అనేది తీసుకోవచ్చు, నేను తక్కువే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఇంకొక లేయర్ కట్ చేశాను కదండి, ఆ చాక్లెట్ బ్యాటర్ మీద అనేది పైన పెట్టేయాలి. దాని తర్వాత ఇక్కడ నేను మళ్ళీ షుగర్ సిరప్తో మొత్తం వెట్ చేసుకున్నాను ఆ కేక్ని. దాని తర్వాత ఇంకా మిగిలిన చాక్లెట్ అంతా వేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ కోకో చిప్స్తో గార్నిష్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎలా అన్నా గార్నిష్ చేసుకోండి. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి, లైక్ డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీస్ కానీ ఎలా అన్నా. సో నాకైతే కోకో చిప్స్ వేసుకోవాలనిపించింది. నాకైతే డార్క్ చాక్లెట్ ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం. సో మీ ఇష్టం, మీరు న్యూటెల్లా ఉంటుంది కదా అదన్నా వేసుకోవచ్చు. నాకైతే డార్క్ చాక్లెట్తో ట్రై చేయాలనిపించింది. సో నేను ఇలా ట్రై చేసి ఫస్ట్ టైం అండి, ఎప్పుడు లేయర్స్ అనేది కట్ చేసి ఇలా క్రీమ్తో నేను అనేది చేయలేదు, ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్లోనే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యింది నాకు. ఎందుకంటే కేక్ అయితే చాలా బాగుంది, కేక్ అయితే చాలా ఫ్లఫీగా ఉంది, నాకైతే చాలా నచ్చింది. నా మెజర్మెంట్స్ ప్రకారం నేనైతే కేక్ చేసాను. మీకు ఇంకా ఎక్స్ట్రా షుగర్ కావాలి అంటే మీరు వేసుకోవచ్చు. నాకైతే ఈ స్వీట్ సరిపోయింది అనిపించింది. సో చాలా సాఫ్ట్గా చాలా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, అండ్ మీరు కూడా నాకు చేసి కమెంట్ చేసేయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఎలాంటి కంటెంట్ వీడియోస్ కావాలనేది కూడా నాకు కమెంట్ చేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.